పరిస్థితి సార్. దయచేసి మా బాధ అర్థం చేసుకోండి సార్. మా సత్యబాబు గారు ఎప్పుడు మమ్మల్ని ఎలాగ ఆపేస్తారండి. మా సత్యబాబు గారు ఎప్పుడు మమ్మల్ని ఎలాగ ఆపేస్తారు. ఆగు అంట ప్రతి దానికి అదే సహనం అన్ని జిల్లాలు వేస్తే మా ఏసీ చేయలేదు. మీరు బాగా ఉంటారంటే నమస్కారంతో తెలియజేసేది ఏంటంటే మీరు ఎన్నికల ముందు వచ్చారంటే మీరే వేసారు కోఆర్డినేటర్ రెండు మీరే వేసారు. ఎలక్షన్ అంటే ఎవరికో సింగిల్ ఇన్ఛార్జ్ అది నిరూపిస్తారు. అదేవిధంగా పార్టీ జెండాను రెండోసారి కంటిన్యూ చేస్తూ వచ్చిన వారు బాబా గారు. వీరిద్దరూ జోరుగుర్రాలు అయితే బాగుంటుంది సార్ నా అభిప్రాయం. తర్వాత త్వరగా ఆల్రెడీ సార్ నా పేరు మహేంద్ర, మాది కరప మండలం. మేము రూరల్ మండలం గురించి మాట్లాడలేదు సార్. కరప మండలంలో మాట్లాడుకుంటున్నాం రోజులు కార్యకర్తలందరూ. 7 సంవత్సరాల నుంచి ఇదే మేమాంశం అండి. పార్టీ మమ్మల్ని ఏ విధంగా ఎంచుకుంటుందో పార్టీ తెలియట్లేదు. కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నాం. కరప మండలం కార్యకర్తలు అందరి తరఫున మాట్లాడుతాను. మమ్మల్ని అందరూ మీరు పార్టీ నుంచి బహిష్కరించినా పర్లేదు, ఏం పర్వాలేదు. మేము 7 సంవత్సరాల నుంచి మనం ఏమంటే గ్రామంలో పెరుగులు వేసుకుంటారు. ప్రతి ఒక్క ప్రతి ఎంతో మంది ఖర్చు పెట్టుకుని ప్రాణం తెగించి ఆతో పోరాడి దెబ్బలు అందరూ తిని మన ఎదిగి పనిచేస్తాం. ఎన్నికలైపోయితే ఎవరో పలకరించి బాబా లేదండి. ఎవరు పలకరిస్తారో మనం గొడవ లేదు. సర్వే ఏమన్నా తప్పుడు ఎవరు లేదు. ఎంఆర్ఓ గారు చెప్పుకున్నట్టు ఎవరు లేరు. ఏ దిక్కు ముప్పు రాకుండా ఎందుకు వచ్చారని రాజకీయం మరి దగ్గర మనకు తెలుసుగా లాజీ 30 సంవత్సరాల పనిచేస్తున్నామే. ఎప్పుడన్నా పోయి పార్టీలో రాకపోయి ఉన్నామో, ఎప్పుడన్నా పదవులు అడిగామా. ఇప్పుడు కూడా ఎన్నికలు అయ్యాక ఎవరికో పదవులు ఇస్తున్నారు. ఎవరెవరో తెలియదు, ఎందుకు చెప్తున్నారో తెలియదు. వాళ్ళు ఎప్పుడు పార్టీకి పనిచేసినా కూడా తెలియదు. మనకి అయితే పదవులు చేసుకుంటున్నారు, పార్టీకి చేసుకుంటుందే చేసుకోండి. కానీ ఇక్కడ మనం నిర్దేశించిన కార్యకర్త ఇక్కడ ఉన్నావా, గౌరవం కావాలా అని చెప్పినట్టు పార్టీ కంటిన్యూ చేస్తున్నారు సార్. ఈ లాస్ట్ గవర్నమెంట్ లో క్లస్టర్స్ మార్చినట్టు క్లస్టర్గా కూడా పనిచేస్తున్నారండి. అన్ని కార్యక్రమాలు పార్టీ రాకముందు నుంచి పార్టీ ప్రెసిడెంట్ గారు తెలుసు, ప్రెసిడెంట్ నుంచి మొత్తం పార్టీ అందరికీ తెలుసు. మేము కష్టపడి పనిచేసాం. రీసెంట్గా ఈ మధ్యన కుడిపూడి సత్యబాబు గారు ఆయన ఎవరో ఒకళ్ళు వాళ్ళ సామాజిక వర్గంలో లేకపోతే వాళ్ళ ఫ్రెండానో లేకపోతే ఆయన వచ్చిన వాళ్ళు కూడా తిరుగుతాడని చెప్పు ఆయన పేరు ప్రపోజల్ పెట్టిన పేరు కానీ కూడా అతను తెలియదు. అతను నడితే నాకు అది తెలియదు, నా పేరు పెట్టినట్టు చెప్పి ఆయన అన్నాడండి. అది అలా మార్చి రైట్స్ ఒక అబ్జర్వర్గా ఏమైనా ఉన్నాయా సార్, అది అడగడానికి అడిగాము. మేము కూడా ఎప్పుడు పార్టీకి విధేయంగా చేసాం తప్పించి కానీ ఎప్పుడు పార్టీకి మేము ఏ విధంగానూ ఇది చేయలేదు. మేము ఎంపీటీ చేసాము, సుబ్రహ్మణ్యం కష్టపడి చేసాము, ఎంపీటీసీ తగ్గించాము. ఊళ్ళో కూడా లోకల్ పార్టీస్లో కూడా ఎప్పుడు యాక్టివ్గానే ఉన్నాం సార్ మేము కూడా. కానీ ఈవేళ కొత్తగా ఆయనకి మరి గుర్తొచ్చి అలాగా సడన్గా మార్చేస్తుంటే రేపు పొద్దుట మాకు పదవి ఇంపార్టెంట్ కాదు, ఊళ్ళో మాకు ఇది పోతుందని ఉద్దేశం చెప్పి మేము అడుగుతున్నాం సార్. దానిలో కానీ మాలో కూడా ఓపుకుంటుంది. మేము మానవులే, మా సహనాన్ని కూడా పరిశీలిస్తున్నారు. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ అంటున్నారు. మొన్న పార్టీ సభ్యత్వాలు ఉన్నారు, పరిగెట్టండి అన్నారు. 50,000 పైచీలకు సభ్యత్వాలు చేసి ఒక కార్యక్రమం చేసే వర్గంలో ఇప్పుడు ఒక ఐడి కార్డు కూడా ఇచ్చే పరిస్థితులు లేవు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డులు పార్టీ ఆఫీస్ వచ్చి పార్టీ ఆఫీసులో ముడుగుతున్నాయి తప్ప కార్యకర్తలు ఇచ్చే పరిస్థితులు లేదు. అలాంటి పరిస్థితి ఉంది. మరి మా పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్ అన్నారు, ప్రతి 30 మందికి ఒక సభ్యులు ఉన్నారు. మళ్ళీ పెట్టాం పార్టీకి ఎలక్షన్ టైంలో అర్ధరాత్రి 4 గంటలకు కాన్ఫరెన్స్ కొడతారు తప్ప పార్టీ కార్యకర్త ఎలా ఉన్నారు పట్టించుకోవడానికి నాయకులు ఖాళీ లేదు. 4 గంటలకి కాన్ఫరెన్స్ అన్నారు, తెల్లారి 4 గంటలకి 5 గంటలకు పెడతారు, గంటకి పెడతారు. కానీ ఈ రోజు ఒక పార్టీ కార్యకర్తలు పట్టించుకున్న నాదులు లేడు. ఇక్కడ ఏ సమస్య ఉన్నదో ఎవరికి తెలియదు. ఇంకే సమస్య ఉన్నా ఎవరు మాట్లాడాలో సత్యబాబు గారు చెప్తారో
అప్పుడు మాట్లాడారు. క్లస్టర్లు నేను రామకృష్ణ రాలేదు. రామకృష్ణ సార్ నా పేరు కర్ణాటక ఇంద్రపురం. నేను 91 నుంచి పార్టీలో ఉన్నాను. నేను మా పరిస్థితి ఎలా ఉందంటే అబ్జర్వర్ వస్తారు, వస్తే ఒక మీటింగ్ జరుగుతుంది, చాలా గొప్పగా పెడతారు. సమోసా జిలేబీ, మంచి జిలేబీ కూడా పెడతారు. పెట్టి ఇన్ఛార్జ్ ఎవరు అంటే మీరు ఏం చేస్తామంటే వారం రోజుల్లో తేలిపోతాంటారు, ఇంకోళ్ళు వస్తారు, ఇంకో 10 రోజుల్లో తేలిపోతాంటారు. ఇలాగా 7 సంవత్సరాల నుంచి అదే సాధించేస్తారు. ఓన్లీ ఎలక్షన్ వచ్చింది కూటమి అన్నారు. ఓన్లీ పార్టీ నాయకులు పార్టీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి అన్నారు. కూటమి అనగా మీరు త్యాగం చేయాలి, మన రాష్ట్ర పరిస్థితుల్లో త్యాగం చేయాలి అన్నారు. త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డాం. త్యాగం చేసిన తర్వాత పార్టీ కార్యక్రమాలు ఏ రోజు కాకినాడ నోడల్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు ఏ రోజు ఆగలేదు. ఏ కారణం చెప్తున్నారు తప్పండి, మేము కూడా ఇసిపోయాం సార్. మీకు అల్టిమేట్ గా ఆఖరిసారిగా పార్టీ ప్రతినిధిగా రాజావారు సుజయ్ కృష్ణరావు గారు మనకి వేళ వచ్చారు కాబట్టి కాకమండల కార్యకర్త అమలుగా చెప్తున్నామండి. వాళ్ళు త్వరగా తెచ్చి ఎవరు చేస్తారు, మమ్మల్ని నడిపేది ఎవరు? ఎందుకంటే బిజినెస్ లెవెల్ ప్రజలు ఉండే కార్యకర్తలు బిజినెస్ లెవెల్ ఉన్నారు. చెప్పండి అది మాకు కూడా కార్యక్రమం చెప్తారు. మేము మొన్న కర్మంలో పెట్టుకుంటే మన గౌరవంలో ఉంటుంది, బీజేపీలో పదం పొందేశ్వరితో మాట్లాడండి అన్నారండి. అందరూ సభ్యులతో చేసాం, పార్టీలు లేరు. పార్టీ చెప్పలేకపోతున్నాం. మీకు ఆగలే, మీరు చెప్తున్నాం మాకు ఎక్కువ సారండి. మనం గోరులాగా ఈసారి రావద్దు, ఇప్పుడితే చెప్పేదాన్ని వాళ్ళు మీరు పైకి పెట్టేది అందులో సైలెంట్ వెళ్ళిపోతాం. కృష్ణ మీరు అందరూ చెప్పకపోతే సార్ మీరు చెప్పి 6 గంటలు ఆయన చెప్పి మరి 6 గంటలు ఏ విధమైన రచ్చకి తాగుండు మన దగ్గర గొడవ ఉండకూడదు, ఎవరో మాట్లాడద్దు. ఒక 2-3 ఎవరన్నా చెప్తే ఒపీనియన్ లెక్చర్స్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి నిలబడి అక్కడి నుంచే చెప్తుంది. ఇప్పటికీ కూడా అదే ప్రయత్నం జరుగుతుంది. మాకు ఏది మీరు సెట్బాల్ ఇవ్వండి, సెట్బాల్ ఇవ్వండి, లేకపోతే ఇంకో సెట్బాల్ ఇవ్వండి, లేకపోతే రాజకీయ అప్పడానికి ఎవరికైనా ఇవ్వండి. ఆగ్రహంలో పుట్టి పెరిగినటువంటి ఒక నాయకుడిని సూచించండి. అంటే వాళ్ళకి మా బాధలో స్థితిగతులు తెలుస్తాయి కాబట్టి. అంతేగాని మీరు పక్కన నియోజకవర్గాలను తీసుకొచ్చి మా వ్యక్తి మీద వృద్ధి కోనసీమని కాలకథలను తీసుకొచ్చి మా వ్యక్తి మీద ఎక్కిస్తారు చాలా మంది. ఇది ఒక్కసారి మీరు ఆలోచించండి, మేము అందిస్తామని కోరుతాం. ఇవాళ కొట్టి ఇన్ఛార్జి తేలేదు, మండల పార్టీ వేయట్లేదు, ఏఎంసీ చైర్మన్ లేదు, ఏమి లేదు. ఎవరు వెళ్ళగలుగుతారు? కార్యకర్త కష్టం చెప్పడే. అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఉదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీకి నాయకుడు కానీ దిక్కు కానీ దివాణం కానీ ఏమీ లేదు సార్. 5 కాదు సార్, ఇంకా ముందు గురించి మా పరిస్థితి ఎలా ఉందంటే సార్,
మా పరిస్థితి ఎలా ఉందంటే సార్, ఇన్ఛార్జీలు పెట్టడంలో తెలుగుదేశం పార్టీ చాలా ఉత్తమమైన పార్టీ. మాకు అబ్జర్వర్ పెడతారు, ఎంతమంది అబ్జర్వర్ పెడతారో పార్టీకే తెలియదు. చాలా మంది అబ్జర్వర్ పెట్టారు. మా రాష్ట్రంలోనే మా కాకినాడ గోడ నియోజకవర్గాన్ని పెట్టిన అన్ని పర్సంటేజ్లు ఉంటాయి. అన్ని పర్సంటేజ్లు ఉన్నా సరే కాకినాడ గోడ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేయడానికి పార్టీకి ఖాళీ లేదు, ఇక్కడ ఉన్న నాయకులకి ఖాళీ లేదు. అంటే నేను ఎలా మాట్లాడతానంటే మా బాధ మీరు అర్థం చేసుకోవట్లేదు. మా సత్యబాబు గారు ఒక మాట చెప్తారు, చాలా ఉత్సాహంగా మీటింగ్ పెడతారు, మీరు పార్టీ జెండాతోనే చచ్చిపోతారా అంటారు ఆయన. మీరు పార్టీ జెండాతోనే వెళ్ళిపోతాం అంటారు. ఆయన వెళ్ళిపోతే మీ పార్టీ మారిపోతామా? ఆయనతో పాటు మీరు కూడా తెలుగుదేశం జెండా వేసుకుంటే పోతాం. ఆయనతో పాటు మేము కూడా తెలుగుదేశం జెండా వేసుకుని పోతాం. అందుకే ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్ పెట్టకపోయినా మీ పార్టీ కార్యక్రమం ఒక్కసారి కూడా కాకినాడ రోజు కార్యక్రమంలో ఒక్కసారి మీరు బతుకున్నారా చచ్చిపోయి ఏడు కట్టారు ఇన్ఛార్జ్ తెలిసిపోతుంది మాకు. ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఉండలేమని ఒకసారి అనుకున్నాం. కాబట్టి రాజకీయాలు పెద్దగా చేసుకొని ఒకసారి విషయాలను అధిష్టానాన్ని తీసుకెళ్ళి అత్యంత సమస్యకి ముగింపు పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను గత 4 సంవత్సరాల నుంచి సరిపాలతో ప్రయాణం చేస్తున్నాను సార్. ఇక్కడ ఈ వారం వచ్చిన కేటర్లో మిమ్మల్ని ఎవరెవరో కలిసి విద్యార్థులు కావాలి అడగచ్చండి. వచ్చిన 500 మంది కూడా 409 మంది కూడా సరిపాలతో ఉన్న కేటర్. నియోజకవర్గంలో 48 గ్రామాల్లో చూసామండి. వాడు చేసిన 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి తప్పండి, తర్వాత ఎవరు చేసినట్టు. ఈ కార్యకర్తలు 3 రోజులు కాపాడుకుంటూ ఆయన తీసుకుంటూ వస్తున్నారండి. ప్రతిరోజు ఆయన దగ్గరికి వస్తారు, సార్ విద్యార్థి వచ్చిందండి, లేకపోతే మనకి ఏదో పదవి వస్తుందని తెలుస్తుంటారు. ఈ కార్యకర్తలు ఇంకో చోటగా చెప్పుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రతి ఎంతో ఖర్చు పెట్టుకుని చెప్పండి. మా కూడా కార్యక్రమం చెప్తారు. మేము మొన్న కర్ణాటకలో పెట్టుకుంటే మా గౌరవం ఉంటుంది, బీజేపీలో బాగా మాట్లాడండి అన్నారండి. అంత దృష్టిలోకి వచ్చేస్తుంది. వైసీపీ వాళ్ళు పోతా ఉంటారు, జనసేన వాళ్ళు పోతా ఉంటారు. మీకు ఎన్ని రోజులు లేదండి మొత్తమే ఉన్నాం కార్యకర్తలు కూడా కర్ణాటకలో. రాజావారు సూర్యకృష్ణ గారు మనకి వేళ వచ్చారు కాబట్టి కార్యక్రమ కార్యక్రమం అనుకూలంగా చెప్తున్నామండి. మాకు త్వరగా తెలిసి ఎవరు